లార్జర్ ద క్లాస్ డిఫికల్ట్ టు మేనేజ్ అండ్ మానిటర్. మీతో మాట్లాడితేమో మీకు చాలా సంతోషంగా ఉంటుంది, మాట్లాడిన వాళ్ళకి చాలా కోపంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. సార్ చూడండి మాతో మాట్లాడుకున్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడే, వచ్చేటప్పటికి 50 మంది దాటిపోతున్నారు. సో ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు మానిటర్ అండ్ గైడ్ యూ ఆల్. నేను డిస్టర్బ్ అయిపోతూ మీ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధతో నా మనోభావాలు దెబ్బతిన్నాయనుకోండి, నాకు చెప్పాలనే ఆలోచన కూడా తగ్గిపోయింది అనుకోండి, కష్టమే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనము ఆర్టీఐ యాక్ట్ 2005 గురించి చదువుకుందాము. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మన అందరికీ కూడా ఇప్పుడు ఒక అధికారం ఉందన్నమాట. ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ చేసే పనులు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, వీటన్నిటి మీద మనకు ఒక అధికారం ఉంటుందన్నమాట. మనకు అది ఒక ఫండమెంటల్ రైట్. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది యాజ్ ఎ సిటిజన్స్, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనము గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలా పనులు చేస్తుంది, ఎందులో ఎంత ఖర్చు పెట్టింది, ఇవన్నిటినీ కూడా మనం తెలుసుకోవడానికి మనకు అధికారం ఉందన్నమాట. ఆ అధికారం వచ్చింది 2005 సంవత్సరం నుంచి వచ్చింది మనకు. దాన్నే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అంటారనమాట. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఫామ్ అయ్యి, అడ్వైజరీ కౌన్సిల్ 2004లో ఫామ్ అవుతుందన్నమాట. ఆ ఫామ్ అయిన అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళ వల్ల కాన్స్టిట్యూట్ చేయబడినటువంటి ఒక యాక్ట్ వచ్చేటప్పటికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు. సో ఈరోజు క్లాస్లో మనం ఇది చదువుకుందాము. అందరూ మ్యూట్ చేసుకోండి, క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి, నేనే చదువుతాను. ఎక్కువ క్వశ్చన్స్ లేకుండా తక్కువ క్వశ్చన్స్తోనే మనం చూసుకొని వెంటనే మనం క్లాస్లో మీకు నేను క్లాస్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయాలనుకుంటున్నా అది నేను మీకు క్లుప్తంగా స్పష్టంగా మీకు నేను పాస్ చేస్తానన్నమాట. సో లెట్ us ఫస్ట్ గో త్రూ ద క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మీకు ఉందో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉందో నేనే ఒకసారి చదువుతాను, మీరు చూడండి. అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆర్టీఐ. సో ఆర్టీఐ అంటే మీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టీఈ యాక్ట్ వేరు, ఆర్టీఐ యాక్ట్ వేరు. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఉందో, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు సిటిజన్స్. అంటే అందరూ ఆర్టీఐ యాక్ట్లో ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ కోసం అప్లై చేస్తారనమాట. 10 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ 10 రూపాయలు కట్టి అప్లై చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎవరు ఇస్తారు ఇన్ఫర్మేషన్ అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. మనకు 2 కమిషన్స్ ఉంటాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, స్టేట్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. దానికి కమిషనర్ ఉంటారు, దీనికి కమిషనర్ ఉంటారు. మరి ఎవరు ఇస్తారు మనకు దాన్ని ఇస్తారు అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ఇస్తారా, లేదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ PIOS అంటారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారా, లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పాస్ చేస్తుందా, లేదా లోక్పాల్, ఎవరు ఏ బాడీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే మీరు ఎవరైనా కానీ ఇచ్చినప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు టు సీక్ ఇన్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు ఎవరు ప్రొవైడ్ చేస్తారు దీనికి ఇన్ఫర్మేషన్కి ఆన్సర్ అంటే ఎవరు? అండర్ ద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు? ఆన్సర్ చెప్పండి. Who will issue responsible for providing information to citizens? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళాస్ లేదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అనమాట. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఆర్టీఐ సెల్ ఉంటుంది. ఆర్టీఐకి ఎవరో ఒకరికి రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట. ఆర్టీఐ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ఆ బాధ్యత ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆర్టీఐ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను పనిచేసిన స్కూల్లో ఆర్టీఏ కౌన్సిల్లో ఏముందంటే నేనే హెడ్ అనమాట. సో నేనే ఆర్టీఏ యాక్ట్ ఎవరైనా అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి అంటే ఉంటారు, ప్రిన్సిపాల్ అందరూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా వచ్చిందనుకోండి మెయిల్ వస్తుందన్నమాట, మాకు ఇట్లా అప్లై చేసినారు, ఆర్టీఏ యాక్ట్ కింద అప్లై చేసినారు, వెంటనే ఇవ్వనంటే మొత్తం అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అనమాట. స్కూల్లో, ఈ స్కూలే కాదు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఆర్టీఏ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ క్వశ్చన్ వచ్చిందంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిందే అనమాట. ఈ మిగతా పనులన్నీ పక్కన పెట్టేసేసి ముందు దాని వెంట పరిగెత్తాం. రికార్డులన్నీ వెదికి అది ఎప్పుడు అడుగుతారో తెలియదు, ఏ టైంలో అడుగుతారో తెలియదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారో తెలియదు. కనుక అడిగిన వెంటనే వాళ్ళకి స్పెసిఫిక్ టైం ఉంటుందన్నమాట, అంత లోపల వాళ్ళకి వెనక్కి ఇవ్వాల్సిందే. సో ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు సిటిజన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005? 2005లో తీసుకొచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏ ఫీచర్ కాదు అనే చదువుతున్నాం. ఒక్క నిమిషం, ప్రవీణ్ సార్ చదవండి, క్వశ్చన్ చదవండి. ఓకే సార్.
Which of the following is not a feature of the Right to Information Act 2005? A. Citizens can request information from public authorities within 30 days. B. Public authorities must proactively disclose information through public publication or websites. C. There are no exemptions under the RTA Act and all information must be disclosed. D. Penalties can be imposed on officials for non-compliance with RTA requests. రైట్. సో ఇందులో మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ద ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ఒక ఫీచర్ కాదనమాట. ఇప్పుడు ఏముందంట్లో సిటిజన్స్ కెన్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్ విదిన్ 30 days. సో ఒక టైం పీరియడ్ ఉంది మనకు 30 రోజుల లోపల, అంటే ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అప్లై చేస్తే 30 రోజుల లోపల ఎవరైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారో, పిఐఓస్ ఉంటారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, వాళ్ళు 30 రోజుల లోపల వాళ్ళు ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సిందే సిటిజన్స్కి. అది ఒక ఫీచర్. పబ్లిక్ అథారిటీస్ మస్ట్ ప్రోయాక్టివ్లీ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ త్రూ పబ్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్ ఉందన్నమాట. ఇది ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఈ క్లాజ్ ఉందన్నమాట. ఖచ్చితంగా ప్రోయాక్టివ్గా అడిగిన వెంటనే వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిందే అంటూ ఉందన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో ఫీచర్ అనమాట. సెక్షన్ 4(1)(b) ప్రకారము, యాక్ట్లో ఉన్న సెక్షన్ 1(4)(b) ప్రకారము గవర్నమెంట్ అనేది ఏం చేయాల్సి ఉంటుందంటే దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ ప్రోయాక్టివ్లీ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ త్రూ పబ్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిసారి చెప్తూనే ఉండాల్సి ఉంటుంది పబ్లిక్ అనమాట. తర్వాత 4 ఏముంది, దెర్ ఆర్ నో ఎక్సెప్షన్స్ అండర్ ద ఆర్టీఏ యాక్ట్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బీ డిస్క్లోజ్డ్. అంటే ప్రతిదీ భారతదేశంలో భూభాగం మీద జరిగినటువంటి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్ని ప్రజలకు చెప్పాల్సిందే అడిగినప్పుడు అనేది ఇందులో ఉందా లేదా అనేది ఒక ఫీచరు. రెండోది, పెనాల్టీస్ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ అఫీషియల్స్ ఫర్ నాన్ కంప్లైన్స్ విత్ ఆర్టీఏ రిక్వెస్ట్. ఎవరైనా కానీ అడిగిన తర్వాత ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు కానీ ఇవ్వకపోతే వాళ్ళకి పెనాల్టీస్ ఇంపోజ్ చేయొచ్చు అని ఉంది. సో ఇందులో ఏది కాదు అంటే సి అనమాట. అంటే దెర్ ఆర్ నో ఎక్సెప్షన్స్ ఫ్రమ్ అండర్ ఆర్టీఏ యాక్ట్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ కాదు. కొంతవరకు నేషనల్ ఇంటిగ్రిటీకి, సావర్నిటీకి దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం గవర్నమెంట్ ఎవరికి పాస్ చేయదనమాట. తర్వాత క్యాబినెట్ వాళ్ళు డిస్కస్ చేసుకునే పాయింట్స్ మీదని కూడా ఎవరికి పాస్ చేయదనమాట. సో ఇవి 2 క్వశ్చన్లు. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో క్వశ్చన్స్ కొంచెం తక్కువ చేసుకొని కంటెంట్ ఎక్కువ పెంచమంటున్నారు కనుక క్వశ్చన్స్ కొంచెం తగ్గిస్తాను. కాకపోతే పూర్తిగా తగ్గించినాం అనుకోండి, ఫోకస్డ్ లిస్నింగ్ అనేది మీలో ఉండదు కనుక దాన్ని మనం చేయాల్సిందే. ఒకటి కంటే ఎక్కువ 5-10 క్వశ్చన్లు కాకుండా ఒక 2-3 క్వశ్చన్లతో మనము స్టాప్ చేసుకుందాం. సో ఇప్పుడు మనమందరం మళ్ళీ ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళి నేను రాసుకున్న నోట్స్తో మీకు ఏం చేస్తాను, క్లాసెస్ చెప్తానమాట. దానివల్ల ఏమవుతుందంటే నాకు కూడా నేను రాసుకున్న నోట్స్ వల్ల నాకు క్లీన్గా గుర్తుంటుంది. తర్వాత నేను చెప్తున్నాడు మీరు కూడా నోట్స్ రాసుకున్నారనుకోండి, దానివల్ల మీకు కూడా క్లీన్గా అర్థమవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రాసుకున్న నోట్స్ని మీకు నేను డిస్ప్లే చేస్తూ మీకు నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరోసారి చెప్తున్నాను, ఆర్టీఐ యాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టీఈ యాక్ట్. ఆర్టీఈ యాక్ట్ వేరు, ఆర్టీఐ యాక్ట్ వేరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. అది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేటప్పటికి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో, వర్క్స్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకునే అధికారం, తెలుసుకునే హక్కు, అధికారం, హక్కు భారతదేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఉంటుంది అని మనం దీన్ని ఈరోజు నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, సో నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని షేర్ చేస్తాను. కంటిన్యూ, స్టార్ట్ బ్రాడ్కాస్ట్. రైట్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. నేను రాసుకున్న నోట్స్ ఓపెన్ చేస్తాను, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, స్క్రీన్ మీద ఇంతమంది ఉన్నారు కనుక చేంజ్ లేఅవుట్లోకి వెళ్తే స్పాట్లైట్. ఓకే, రైట్, ఫైన్. ఇప్పుడు క్లీన్గా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి రాసుకున్నటువంటి నేను నోట్స్ అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి చదువుకున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ చదువుకున్నాం. ఈరోజు ఆర్టీఐ యాక్ట్ చదువుకుంటాం. యాక్చువల్గా యాక్ట్ అంటే ఏమి యాక్ట్ అంటారు అని అడగకపోవచ్చేమో క్వశ్చను, కానీ అన్ని యాక్ట్సే కనుక ఈ యాక్ట్ అంటే ఏమో ఒకసారి మనం గమనిద్దాం. ఆర్టీఐ యాక్ట్, ఏసీటీ యాక్ట్ అంటే ఏముంది ఇక్కడ మీరు చూస్తున్న, నేను పెన్తో హైలైట్ చేసుకుంటూ చెప్తూ ఉంటాను, మీరు కూడా రాసుకుంటూ ఉండొచ్చు కావాలంటే నోట్స్. యాక్ట్ అంటే సింపుల్గా తెలుగులో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఉభయ సభలు కలిసి ఏదైనా ఒక బిల్ పాస్ చేస్తే, లెజిస్లేషన్ పాస్ చేస్తే అది ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్ అనమాట. కాకపోతే దానికి డెఫినేషన్ ఏమి ఇస్తాం మనము, ఏ ఫార్మల్ డెసిషన్ ఆర్ ఎ లా ఆర్ ద లైక్ బై ఏ లెజిస్లేషన్. చట్టసభలు ఏదన్నా ఒక దాన్ని తీర్మానించి ఇది మంచిది అంటూ ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఉభయ సభలు పాస్ చేస్తే దాన్ని ఏమంటాం, యాక్ట్ అంటామండి. ఇఫ్ ఎ లెజిస్లేషన్ హ్యాస్ బీన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్, అప్పర్ హౌస్ అండ్ ద లోయర్ హౌస్, దెన్ ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ డెసిషన్ ఫర్ ద బెటర్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద సొసైటీ. తర్వాత రూలర్, కోర్ట్, అదర్ అథారిటీ, ఎ డిక్రీ అండ్ ఎడిక్ట్, జడ్జిమెంట్, రిజాల్వ్ ఆర్ అవార్డ్. ఇందులో ఏ పదాలన్నా ఉన్నిలేండి, వర్డిక్ట్ అనమాట, ఏదైనా పదాలు ఉన్నిలేండి, దట్ ఫాల్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ యాక్ట్. సో ఈ మామూలుగా ఏముందంటే వెన్ ఎ లెజిస్లేషన్ పాసెస్ ఎ బిల్ దెన్ దట్ బికమ్స్ అన్ యాక్ట్ అనమాట. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, కారణాలు ఏమున్నాయని ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తే, అంతకు పూర్వం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, కరప్షన్ కావచ్చు, విధానాలు కావచ్చు, ఏమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలిసేది కాదనమాట. అంటే ప్రజలు కనుక్కోవాలనుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా సీక్రసీ అనమాట. గవర్నమెంట్ మేము ఎగ్జిక్యూషన్లో సీక్రసీ మెయింటైన్ చేయాలి కనుక వీటిని మేము ప్రజలకు డిస్క్లోజ్ చేయలేము అంటూ చెప్పేవాళ్ళు. అలా కాకూడదని చెప్పి వచ్చినటువంటి యాక్టే అనమాట ఇది. సో ఇది ఆర్టీఐ యాక్ట్ అనేది ఫండమెంటల్ రైట్గా మారింది అండర్ ఆర్టికల్ 19(1). రాసుకోండి. ఫండమెంటల్ రైట్గా 1976లో సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకొచ్చినారనమాట. ఇది అంటే అంతకుముందు ఇది ఫండమెంటల్ రైట్ కాదు. ఆర్టీఈ కూడా మనకు ఫండమెంటల్ రైట్ అయినట్లే ఆర్టీఐ కూడా మనకి ఏమైంది, ఫండమెంటల్ రైట్ కిందకి రావడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కుగా మారిపోయింది అండర్ ఆర్టికల్ 19(1). ఇక్కడ కూడా చూసుకోండి, అండర్ ఆర్టికల్ 19(1) కింద ఫండమెంటల్ రైట్గా దీన్ని మార్చడం జరిగింది. కానీ ఎందుకు అలా మార్చడం జరిగిందంటే, సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చిందనమాట 1976 సంవత్సరంలో. రాజ్నారాయణ్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒక కోర్టు కేసు వల్ల ఏమైందంటే, సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏం చెప్పినారు, పీపుల్ ఆర్ ద మాస్టర్స్ ఇన్ డెమోక్రసీ. అంటే మనం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇన్ డెమోక్రసీ పీపుల్ ఆర్ ద మాస్టర్స్ అండ్ దే హ్యావ్ ద రైట్ టు నో అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రజలే పాలకులు కనుక ప్రభుత్వంలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరము ప్లస్ అధికారము ప్రజలకు ఉండాల్సిందే అని ఉద్దేశించి తీసుకొచ్చినటువంటి యాక్ట్ అన్నమాట. ఇది 2005వ సంవత్సరంలో వచ్చింది. దానికి ఫండమెంటల్ రైట్గా మార్చడానికి ఆర్టికల్ 19(1) అనేది దోహదపడింది అనమాట. సో సుప్రీంకోర్టు వాళ్ళు కేసు రావడం 1976లో రాజ్నారాయణ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగినటువంటి కోర్టు కేసులో సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది. ఏముందంటే, ప్రజలే ప్రభువులు కనుక పీపుల్ ఆర్ ద మాస్టర్స్ ఇన్ డెమోక్రసీ అండ్ దే హ్యావ్ ద రైట్ టు నో అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినారు. సరే ఈ అనుకున్నారు. సరే తర్వాత ఏమైంది, మనకు గవర్నమెంట్ ఎనాక్టెడ్ ద ఆర్టీఏ యాక్ట్ ఇన్ 2005. ఇదంతా బాగానే ఉందన్నమాట. ఏమన్నారు, ఒక్క నిమిషం కొంచెం బ్రైట్నెస్ పెంచుతాను. ఏమన్నారు, సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఫార్ములేట్ చేయాలి కదా, ఎలా బయటికి తీసుకురావాలి దీన్ని అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యాక్ట్ని తీసుకొచ్చినారు. 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆన్ June 15, 2005. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎప్పుడు ఉభయ సభలు అంటే బోత్ ద హౌసెస్ ఎప్పుడు దీన్ని పాస్ చేసిన బిల్ని అండ్ యాక్ట్ ఎలా అయింది, బిల్ యాక్ట్ అవుతుందన్నమాట. సో బిల్ యాక్ట్ అయిన రోజు వచ్చేటప్పటికి June 15, 2005లో రెండు సభలు, ఉభయ సభలు, లోక్సభ ప్లస్ రాజ్యసభ ఇద్దరు దాన్ని ఏం చేస్తున్నారు, యాక్ట్గా బిల్ పాస్ అవడం వల్ల యాక్ట్గా మారింది. June
15/2005. కానీ ఇది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ October 12, 2005. ఇది ఫోర్స్లో కంటే దాన్ని ఏమంటారు, ఫోర్సే అంటాం, తెలుగులో ఏమంటారు నాకు కూడా కాదు. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ October 12, 2005. 2005 సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖు నుంచి మొత్తం భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే లోకల్ బాడీస్లో ఉన్న ఫండెడ్ బై ద గవర్నమెంట్ అనమాట, పబ్లిక్ ఫండ్ అనమాట, అవన్నీ కూడా దే ఆల్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ RTI యాక్ట్. సో ఇట్ వాస్ పాస్డ్ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఆన్ June 15, 2005 అండ్ ద RTI యాక్ట్ కేమ్ ఇన్ ఎఫెక్ట్ ఆన్ October 12, 2005. ఇది దేని బేస్ చేసుకొని వచ్చిందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళ రికమెండేషన్ బేస్ చేసుకొని RTI యాక్ట్ని 2005లో ఇండియన్ గవర్నమెంట్ ఉభయ సభలు పాస్ చేయడం వల్ల June 15, 2005లో ఇది బిల్ పాస్ అయింది, యాక్ట్గా మారింది. తర్వాత October 12, 2005 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఆర్ ఇట్ కేమ్ ఇన్ టు ఎన్ ఎఫెక్ట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. ఇప్పుడు ఇది డిజాల్వ్ అయిపోయింది, అది లేదు. సో NAC అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. అప్పుడు 14 మంది ఉండేవాళ్ళు, ఎక్స్ బ్యూరోక్రాట్స్ ఉండేవాళ్ళు, క్యాబినెట్ మినిస్టర్స్తో కలిపి ప్రధానమంత్రి, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫార్ములేట్ చేసినారనమాట, కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేసినారనమాట. సో ఇది NAC నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వచ్చి సెటప్ బై UPA గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ గవర్నమెంట్ 2004 జూన్ 4వ తారీఖున 4th June 2004 ఇది సెటప్ చేయడం జరిగింది. అండ్ దట్ టైమ్ ఇట్ వాజ్ సోనియా గాంధీ వాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిటీ కౌన్సిల్. సో NAC నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది రికమెండేషన్స్ని ప్రతిపాదించిన తర్వాత June 15, 2005లో ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. అది October 12, 2005లో యాక్ట్ బయటకు వచ్చి ఎఫెక్ట్లోకి రావడం, ఫోర్స్లోకి రావడం జరిగింది. దీన్ని సెట్ చేసింది వచ్చేటప్పటికి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. ఆ టైంలో ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మన్మోహన్ సింగ్ గారు ఉన్నవాళ్ళు. సో ఈ UPA గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ గవర్నమెంట్ వాళ్ళు June 4, 2004లో ఈ NAC కౌన్సిల్ని, అడ్వైజరీ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేసినారు. అప్పుడు సోనియా గాంధీ షీ వాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిటీ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్ రికమెండేషన్స్ బేస్ చేసుకునే మనకు ఈ యొక్క యాక్ట్ అనేది 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్గా, ఫండమెంటల్ రైట్గా అండర్ ఆర్టికల్ 19(1) కింద రూపొందించబడింది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సరే, మరి ఇదంతా బాగానే ఉంది. RTI ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరికైనా కానీ గవర్నమెంట్లో ఏదైనా ఒక పని జరుగుతుంది అనుకుందాం. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? ఏదైనా రోడ్స్ వేయడమో, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడమో ఏదైనా చేస్తున్నారు. సో మీకు డౌట్ వచ్చిందనమాట, మీ ఊర్లో బిల్డింగ్ చేస్తున్నారు, కడుతున్నారు, అందరూ ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు పని చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో పని చేస్తారు, అసలు ఏం చేస్తున్నారు, ఎవరు కాంట్రాక్టరు, ఎంత డబ్బులతో కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు, మధ్యలో ఎవరెవరు ఉన్నారు, ఏ ఆఫీసర్ దీనికి రెస్పాన్సిబుల్, ఎవరు దీనికి సంబంధించినవంతా చూసుకుంటున్నారు, ఇవన్నీ మీకు డౌట్స్ వచ్చినాయి. డౌట్స్ వచ్చి మీరు ఏం చేస్తారు, వెళ్ళి ఆఫీస్ ఉంటుంది అనుకోండి, PNW ఆఫీస్, PWD ఆఫీస్ అంటామన్నమాట, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి CPW అంటామన్నమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటారు, సార్ మీరు చేస్తున్నారు బాగానే ఉంది, రోడ్డు క్వాలిటీ లేదంటే అప్పుడేమనే వాళ్ళే, నువ్వు ఎవడరా మమ్మల్ని అడిగేకి, నీకేం అధికారం ఉందిరా అనేవాళ్ళు బయటికి పంపించేవారు. అసలు అడగడానికి కాదు, ఆఫీస్లో పోవడానికి కూడా లోపలికి పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదనమాట. RTI యాక్ట్ కింద 10 రూపాయలు అప్లికేషన్ ఏదో ఉంటుంది, దాన్ని తీసుకొని అప్లై చేసినాం అనుకోండి, RTI ఇన్ఫర్మేషన్ కోసం అప్లై చేసినాం అనుకోండి, వాడు ఎవడన్నా కానీ వణికి చచ్చిపోయి ఆన్సర్ ఇవ్వాల్సిందే అనమాట. ఇవ్వకపోతే పెనాల్టీ ఉంటుంది, సస్పెన్షన్ ఉంటుంది, చాలా సివియర్ యాక్షన్స్ తీసుకుంటారనమాట వాళ్ళ పైన అధికారులు అనమాట. కనుక ఈ రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందంటే, ఒక RTI అప్లికేషన్ వచ్చిందంటే ఏమవుతుందంటే, మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కింద మీద పడిపోతారనమాట. అతను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాల్సిందే, ఇవ్వాల్సినదే. మాకు ఎలాంటి RTI ఇన్ఫర్మేషన్స్ కోసం అప్లికేషన్స్ వస్తుంటే హెడ్ క్వార్టర్స్ పంపిస్తారు, హెడ్ క్వార్టర్స్ వాళ్ళు RO వస్తుంది, లేదా ROకి పంపిస్తే RO వాళ్ళు స్కూల్స్ డిస్పర్స్ చేస్తారనమాట లెటర్స్ని, టైం ఫ్రేమ్ ఇస్తారు, 2 గంటల లోపల పంపించాల్సిందే మాకు అంటారనమాట. సో ఎప్పుడైతే RTI అప్లికేషన్ స్కూల్కి వస్తుందో వెంటనే వచ్చి చెప్తారు, సార్ RTI అప్లికేషన్ వచ్చింది సార్, ఏం చేద్దామేమో ఇంక తీయండి, వెదకండి, ఓల్డ్ రికార్డ్స్ అని తీయండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితందో 15 సంవత్సరాల క్రితందో వస్తుంటుందన్నమాట. ఒకసారి మాకు క్వశ్చన్ వచ్చిందనమాట, కోవిడ్ టైంలో 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది పిల్లల పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయారు కోవిడ్లో
అలాంటి పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ లేదా ఎలాంటి ఎక్స్ట్రా మీరు సపోర్ట్ సిస్టమ్ మీరు మెకానిజం మీరు క్రియేట్ చేసినారు అంటూ వచ్చిందనమాట. సో దానికి వెదికి 2020లో ఉన్నటువంటి ఆ టైంలో అప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, అన్నిటికీ ప్రతి దానికి అప్లికబుల్ అండి. కేవలం కొన్ని దానికి మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుంది, ప్రతి దానికి అప్లికబుల్. ఆర్టీఏ కింద అన్ని సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్కూల్స్ ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. మీరు ఆర్టీఏ కింద ఏం చేస్తారు కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో మేము 2020లో రికార్డ్స్ అని తీసుకొని ఎంతమంది పిల్లలకి ఎలా వచ్చి, ఎవరైనా పేరెంట్స్ చనిపోయి ఉంటే ఎలా అంటూ మొత్తం తీసుకుంటే ఒక ఫ్యామిలీలో జరిగిందనమాట. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇద్దరు పిల్లలు ఫాదర్ చనిపోయారనమాట. సో వెంటనే పంపిస్తే మళ్ళీ ఫాలో అప్ క్వశ్చన్ లాగా ఏం మీరు తీసుకున్నారు అట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టీ అప్లికేషన్స్ మాకు ఎక్కువ మేము ఫేస్ చేసేది వచ్చి అడ్మిషన్స్ టైంలో ఫేస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకు కోటా ఉంటుంది, ఇన్ని సీట్లు ఇంటికి ఇవ్వాలి. ఆర్టీఈకి వచ్చేటప్పటికి 25% రిజర్వేషన్ ఉంటుందంటాం. అప్లై చేసేదేమో 100లో అప్లై చేస్తారు. కొంతమందికి మేము ఇచ్చేదేముంది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, కానీ ఇంత సీట్స్లో ఆర్టీ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి అందులో తీసుకుంటాం అనమాట. 50 సీట్లు ఇస్తాం. నాకు గుర్తుంది, కేవీ హెబ్బల్లో పనిచేస్తున్నప్పుడు 50 సీట్లు ఇస్తాం. అందులో మళ్ళీ ఆర్టీ కోటా కింద ఇంతమందికి, వీళ్ళకి ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ ఇట్లా మొత్తం అంతా డివిజన్ చేసుకుంటూ పోయిస్తాం. ఎవరికో 51, 52 ప్లేస్లో వాళ్ళకి సీట్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే 50 సీట్లు సీలింగ్ ఉంటుంది కనుక 50 సీట్స్ ఇచ్చేస్తాం. 51, 52 ఉన్న వాళ్ళకి ఏమి కోపం వస్తుంది కదా, మాకెందుకు ఇవ్వలేదు మీరు, మేము మా లిస్ట్లో మా పేరు ఉంది, అయినా కూడా మీరు మొదటి 50 మందిని తీసుకున్నారు. లేదంటే కొంతమందికి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయరు. సో వాళ్ళకి అడ్మిషన్ స్టాప్ చేస్తాం, లేదా ఇవ్వమనుకోండి, వెంటనే వాడు ఏం చేస్తారు, వెంటనే వెళ్ళి వేసేస్తారు, ఆర్టీఏ అప్లికేషన్ వేస్తారు. ఆర్టీఏ హెడ్ క్వార్టర్స్లో వేస్తారు. అంటే ఏముంది, మాకు వచ్చే మెయిన్ కేసెస్లో ఒకటి 51, 52 లిస్ట్లో ఎవరైతే నెక్స్ట్ ఉంటారో, ఎవరికైతే అడ్మిషన్ ఏమో వాళ్ళు ఆర్టీఏ వెళ్తారు. రెండోది డిస్టెన్స్ అనమాట. అంటే మేము ఇంతకుముందు మీకు చెప్పింది, నిన్న క్లాస్లో కూడా మీరు క్వశ్చన్ అడిగింది ఏముందంటే, ఆర్టీఈ కింద ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తారంటే అది 1 కిలోమీటరే. బట్ అది ఎందుకు చేస్తారో తెలియదు, మాకు అడ్మిషన్ గైడ్లైన్స్ వస్తాయన్నమాట. అడ్మిషన్ గైడ్లైన్స్ మేమేం చేస్తామంటే, మాకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము 5/8 ఉంటుంది అనమాట. అంటే 5 కిలోమీటర్లు ఉంటుంది అర్బన్, లేదా 8 కిలోమీటర్స్ ఉంటుంది రూరల్, ఇట్లా ఉంటుంది అనమాట. సో వాటిని మేము ఫాలో అయ్యి ఏం చేస్తాము, స్పెసిఫిక్గా మెజర్ చేసుకున్నప్పుడు సర్కంఫరెన్స్ అనమాట. అంటే మొత్తం చుట్టుకొలత, ఇట్లా రేడియేషన్ దాని సర్కిల్ లాగా గీసుకుంటారనమాట. అంటే పిన్ పాయింట్, స్కూల్ నుంచి వాళ్ళ ఇల్లు ఎంత దూరంలో ఉంది చూసుకొని 8 కిలోమీటర్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ లోపల ఉంటే వాళ్ళకి ఆర్టీఈ కింద వాళ్ళకి సీట్ ఇస్తాం. అలా కాకుండా ఒక 10 కిలోమీటర్స్ ఉందనుకుందాం అనుకోండి, 10 కిలోమీటర్స్ ఉందని చెప్పి డినే చేసినప్పుడు అడ్మిషన్ వాళ్ళు ఏమంటారు, లేదు సార్ మీరు ఇలా కాకూడదు సార్, ఇలా పోవాలి, మధ్యలో నుంచి పోతే త్వరగా మా ఇల్లు చేరుకుంటారు అంటారు. మధ్యలో ఒక ట్యాంకో ఏదో ఉంటుందన్నమాట, లేకపోతే ఒక చెరువో ఏదో అడ్డం ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, లేదు సార్ ఇట్లా చూసుకుంటే తక్కువే కదా సార్ అంటారు. ఇవ్వము. అట్లా కాదండి, మాకున్నటువంటి రేడియల్ డిస్టెన్స్ అనేది రేడియల్ డిస్టెన్స్ ప్రకారం మీరు 8 కిలోమీటర్స్ లోపల ఉంటేనే మీకు అడ్మిషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు, లేదంటే లేదు. వెంటనే వెళ్తారు, ఏం చేస్తారు, ఆర్టీఏ వేసేస్తాడు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేసి అసలు ఏముంది, ప్రొసీజర్ ఏముంది అంటారు. ఖచ్చితంగా దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. నేనున్నప్పుడు లదాఖ్లో జరిగిన దాంట్లో అడ్మిషన్స్ ఇవ్వలేదన్నమాట. కొన్ని కారణాల వల్ల వాళ్ళకు ఎలిజిబుల్ లేదని అడ్మిషన్స్ ఇవ్వకపోతే దే కంప్లైంట్ టు ద లెఫ్టినెంట్ జనరల్ అనమాట. అక్కడ ఎల్జీ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ కాదు అది, యూనియన్ టెరిటరీ కనుక ఎల్జీ ఉంటారు. ఎల్జీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు రావాల్సిందే, ఎల్జీతో మాట్లాడాల్సిందే మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మీ అడ్మిషన్ గైడ్లైన్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు రావాలి అంటే వచ్చిందనమాట, సమన్ వస్తుందనమాట. వెళ్ళాల్సిందే, వెళ్ళి కూర్చొని మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసాం, సార్ ఇలా ఉన్నాయి సార్, ఇలా ఉన్నాయి, దీనివల్ల మేము రెస్ట్రిక్షన్స్ వల్ల మేము ఏం చేయలేము అంటే, మీరు ఏం చేయలేరా అంటే, లేదు సార్ మాకేం పవర్ లేదు, మా అథారిటీ నా చేతిలో ఉండదు, నాకు ఎవరికి గైడ్లైన్స్ ఫాలో కావాల్సిన అథారిటీ మాత్రం ఉంటుంది, కానీ వీ కాంట్ ఓవర్ దాని ముందుకు వెళ్ళలేము సార్ అంటే, సో వెంటనే కమిషనర్తో ఫోన్ చేసుకొని మాట్లాడారు. కానీ ఒకసారి గైడ్లైన్స్ ఫామ్ అయిపోయిన తర్వాత నోబడీ కెన్ సూపర్సీడ్ ద గైడ్లైన్స్ అంటారనమాట. అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్క విషయంలో గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దే ఆల్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అనమాట. ఈవెన్ లోకల్ బాడీ గవర్నమెంట్స్ కూడా ఆర్టీఐ యాక్ట్ కిందకే వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇది రియల్ లైఫ్లో జరిగేదనమాట. అసలు ఆర్టీఐ అప్లికేషన్ వచ్చిందంటేనే వణికిపోతారనమాట. ఎందుకంటే ఇవ్వకపోతే వెంటనే ఇంపోజ్ చేస్తారు, ఫైన్ ఉంటుంది, సస్పెన్షన్ ఉంటుంది, ఇట్లా భయంకరంగా టెన్షన్ ఉంటుంది. కనుక అన్ని పనులు పక్కన పెట్టేసి చేస్తాం. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్టీఏ. ఒక 10 రూపాయల అప్లికేషన్ అంతే. ఎవరైనా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైనా, గవర్నమెంట్లో లేని వాళ్ళైనా, ఎవరైనా కావచ్చు, ఆర్టీఏ కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇంకొక ఆర్టీఏ అప్లికేషన్ వచ్చిందనమాట,
రీసెంట్ రిక్రూట్మెంట్స్ జరిగినప్పుడు ఎంతమంది ఎస్సీ క్యాండిడేట్స్ని, ఎంతమంది ఎస్టీ క్యాండిడేట్స్ని, ఎంతమంది ఓబీసీ క్యాండిడేట్స్ని ఒరిజినల్గా రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో ఎంతమందిని మీరు తీసుకున్నారు, సర్వీస్లోకి తీసుకున్నారు అని. అంటే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారు, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారనమాట. సో ఆ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా జల్లెడ బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్టివిటీస్ అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాక్టికల్ అప్రోచ్. రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఆర్టీఏ యాక్ట్ కింద ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ ఎవరైనా అడుగుతున్నారనుకోండి, ఆ డిపార్ట్మెంట్లో ఆ రోజంతా పూర్తి ఎట్లుంటుందంటే గందరగోళంగా ఉంటుందన్నమాట. ఇవ్వాల్సిందే, దట్టు విత్ ద సైన్ అండ్ సీల్ అండ్ డేట్ అండ్ స్టాంప్ ఇవ్వాల్సిందే అనమాట. ఇలా సైన్ చేయకుండా ఇస్తామంటే కూడా ఒప్పుకోరనమాట. సరే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద థియరీ పార్ట్, సైలెంట్ ఫీచర్స్ ఏమున్నాయి, ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఏమున్నాయంటే, ఈ యొక్క ఆర్టీఏ యొక్క ఉద్దేశం ఏమంటే, తీసుకురావడానికి ఉద్దేశం ఏమంటే, ఆర్డినరీ సిటిజన్స్ని, అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా వాళ్ళు పౌరులై ఉంటే చాలు, ఎంపవర్డ్ టు క్వశ్చన్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ వర్కింగ్, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, విధి విధానాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేసే హక్కు, ప్రాథమిక హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం. తర్వాత ఈ ఆర్టీఏ యాక్ట్ని ఎక్కువగా సిటిజన్స్తో పాటు మీడియా వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకున్నారు. ఎవరైతే ఈ న్యూస్ ఛానల్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని చాలా ఎక్కువ యూజ్ చేసుకున్నారు ఆర్టీఏ యాక్ట్ని. దేనికి? టు అన్కవర్ కరప్షన్, ప్రోగ్రెస్ ఇన్ గవర్నమెంట్ వర్క్స్, ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిందనుకోండి, ఒక ప్రభుత్వ దాని ఏమంటారు పథకం కావచ్చు, లేదంటే ఒక పాలసీ కాదు పథకం కావచ్చు, లేదంటే ఒక పని కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ చేస్తుందా రోడ్ కన్స్ట్రక్షన్ వర్కో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కో, ఇలా ఏదైనా చేస్తున్నారనుకోండి, ఆ చేస్తున్న దాన్ని ఎలా చేస్తున్నారు, అందులో ఎంత ఇన్వాల్వ్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమైనా కరప్షన్ జరిగిందా అంటూ కనుక్కోడి న్యూస్ ఛానల్లో వాళ్ళు న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వాళ్ళు ఈ ఆర్టీఏ యాక్ట్ని చాలా ఎక్కువగా వాడుకోవడం చేసినారు. నెక్స్ట్, దీని ప్రైమరీ గోల్ ఏముంది? ఆర్టీఏ యాక్ట్ 2005 యొక్క ప్రైమరీ గోల్ ఏముందంటే, టు ఎంపవర్ సిటిజన్స్, అంటే భారతదేశంలోని పౌరుల్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, శక్తివంతులుగా మార్చాలనుకుంటున్నారు. టు ఎంపవర్ సిటిజన్స్, ప్రమోట్ ఓపెన్నెస్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్ ఆపరేషన్స్, కాంబాట్ కరప్షన్. అంటే ఒకటి, పౌరులకి, అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు గవర్నమెంట్, అంటే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంటుంది అనేది ఒకటి. నెక్స్ట్, ప్రమోట్ ఓపెన్నెస్ అండ్ అకౌంటబిలిటీ, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతే మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాము అనేది లేకోకుండా అందరికీ పారదర్శకంగా చూపిస్తూ, అండ్ అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ లాగా, అకౌంటబుల్ అంటే మీరు చేసే పనులకు మీరు జవాబుదారీ, మీరు ఏమంటే చేసుకుంటూ పోతే ఒప్పుకునేది లేదు, అది ప్రజలకు తెలుస్తుండాలి. అందులో మీరు ఏమైనా తప్పులు చేసింటే మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పెనాల్టీ మీకు వేస్తాము అంటూ చెప్తా ఉంది. ఇన్ గవర్నమెంట్ ఆపరేషన్స్ అండ్ కంబాట్ కరప్షన్, అంటే ప్రభుత్వం చేసే చాలా పనులు, అన్నీ కాదు చాలా పనుల్లో ఎలా చేస్తున్నారు అంటూ కనుక్కొని మందలించి, లేదంటే అడిగే అధికారం అందరికీ ఇవ్వడం జరిగింది. కాంబాట్ కరప్షన్, విపరీతమైనటువంటి కరప్షన్, అవినీతిని దీంట్లో కాంబాట్ చేయొచ్చు అనమాట. అంతా పూర్తిగా అయితే కాకపోవచ్చు, మీరు నుంచి థియరిటికల్గా చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఇప్పటికీ కూడా కరప్షన్ ఉంది కదా అంటే ఉంటుంది, కాకపోతే తగ్గుతుంది అనమాట. భయంతో చేస్తుంటారు కనుక దొరికిన రోజు బయటపడతారనమాట. నెక్స్ట్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, ఏజెన్సీస్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఆర్టీ యాక్ట్. అంటే ఏవైతే యూనియన్ గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయో, ఏజెన్సీస్ ఉంటాయో, లేదా స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయో, ఏజెన్సీస్ ఉంటాయో, బాడీస్ ఉంటాయో, అవన్నీ కూడా ఆర్టీఏ యాక్ట్ కిందికి వస్తాయి. సో స్కూల్స్ కూడా అంతే, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రతిదీ గవర్నమెంట్ స్కూల్ అయినప్పుడు ఖచ్చితంగా అందులో ఏం జరుగుతుంది అనేది పారదర్శకంగా చూపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ఆర్టీఏ సెల్ ఉంటుంది, ఆర్టీఏకి ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తుందో అందరికీ చెప్పాల్సిందే అనమాట. తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్
టైమ్లీ రెస్పాన్సెస్. గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే మనకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నామో, అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సిందే. స్టేట్ కమిషన్ విజిలెన్స్ ఉంటుంది, సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ ఉంటుంది. సో వాళ్ళు దీని మీద దృష్టి సారిస్తారు. కనుక ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే 30 రోజుల లోపల వాళ్ళు అప్లై చేసినటువంటి 30 రోజుల లోపల వాళ్ళ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాల్సిందే. కొన్ని కేసెస్లో ఎప్పుడైతే లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు కేవలం 48 గంటల్లో మాత్రమే వాళ్ళు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ చేయకూడదు. ఇలా జరుగుతాయన్నమాట. మాకు పార్లమెంటరీ క్వశ్చన్స్ వస్తాయి, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ క్వశ్చన్స్ అని వస్తుంది పార్లమెంటరీ సెషన్ టైంలో. అసలు రాగానే మొత్తం సిస్టమ్ అంతా ఏమైపోతామంటే మేమందరూ, అంటే నేను ఒకటే కాదు, మొత్తం కింద నుంచి పైన వరకు ఒక గూగుల్ షీట్ వస్తుంది, అందులో ఇన్ఫర్మేషన్ అడుగుతారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడు, అంటే దాదాపుగా గూగుల్ షీట్ వచ్చిన వెంటనే బ్లాక్ లెటర్స్లో, రెడ్ లెటర్స్లో వస్తుంది మెయిల్ మాకు. ఇమ్మీడియట్లీ అని వస్తుంది అనుకోండి, అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒకసారి ఇలాగే జరిగిందనమాట. పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగినారనమాట. పార్లమెంట్లో క్వశ్చన్ అడిగినారు, ఇది ఆర్టీఏ కాదు, పార్లమెంట్లో క్వశ్చన్ అడిగినారు. ఆ క్వశ్చన్ ఏముందంటే, హౌ మెనీ స్టూడెంట్స్ కమిటెడ్ సూసైడ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ ద అకాడమిక్ ప్రెషర్స్ అని వచ్చిందనమాట. సో క్వశ్చన్ అడిగినారు, దానికి ఆన్సర్ రిప్లై గవర్నమెంట్ ఇవ్వాలన్నప్పుడు ఏం చేసింది, గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తుంది అనమాట. ఉంటారు వాళ్ళు, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు పంపిస్తారు. పంపిగానే మొత్తం కింద నుంచి పైన వరకు మొత్తం కేంద్ర విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సంఘటన, అన్ని స్కూల్స్ ఏవైతే అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేయాల్సిందే అనమాట. సో అంత ప్రెషర్ ఉంటుంది. ఇఫ్ ఇట్ హ్యాస్ కమ్ ఆన్ లైఫ్ అండ్ లిబర్టీ, ఏదన్నా కానీ లైఫ్ అండ్ లిబర్టీ మీద క్వశ్చన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అడిగితే 48 గంటల లోపల వెంటనే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇవ్వకపోతే ఏమవుతుంది, పెనాల్టీ ఇన్ డిలే ఇన్ రెస్పాండింగ్ టు ది సిటిజన్స్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అనట. వాళ్ళు కానీ ఇవ్వకపోతే దానికి ఒక పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ ఎంత ఉంటుంది, ఏముంటుంది అనేది డాక్యుమెంట్లో మనం ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అనమాట. బట్ డిలే ఇన్ రెస్పాండింగ్ టు ది సిటిజన్స్ అనేది చాలా ఒక పెద్ద ఇష్యూ అనమాట. ఇట్స్ నాట్ ఏ క్రైమ్, బట్ ఇట్స్ ఏ లీగల్లీ వెరీ ఎంటాంగిల్డ్ ఇష్యూ అనమాట. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అదర్వైజ్ దెర్ ఈస్ ఎ పెనాల్టీ ఇన్ డిలే ఇన్ రెస్పాండింగ్ టైం. నెక్స్ట్, అంతా బాగుందండి. మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడగొచ్చు, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఆస్క్డ్ బై సిటిజన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ని ఏమేమి అడగొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి పోతుంటాడు, కార్లో పోతుంటాడు, నిలబెట్టేసి నీ కార్ ఎక్కడ కొన్నావు, ఎవరు కొన్నారు, ఎంత ఉంది, దాని కార్ పెట్రోల్కి ఎంత మైలేజ్ వస్తుంది నీ పెట్రోల్కి, కార్కి అని అడగలొచ్చా అంటే ఏమో మరి అడగొచ్చేమో. కానీ కొన్ని విషయాలు మాత్రం మనం అడగలేమన్నమాట. ఎందుకు అడగకూడదు చెప్పండి, మీ కార్ ఏం వాడుతున్నారు, మీ ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది, మీ కార్లో ఎంత పెట్రోల్ వాడతారు, ఇట్లాంటివన్నీ అడగవచ్చు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. నాకు తెలిసి ఒకసారి అనంతపూర్లో అనుకుంటా, ఇప్పుడు చిన్నప్పుడు లేకపోతే 2010-12 ఆ మధ్యలో అనుకుంటాను, నాకు కూడా సరిగ్గా గుర్తు రావడం లేదు. ఒకసారి ఆర్టీఏ ఫైల్ చేస్తున్నారు. ఎవరి మీద ఫైల్ చేస్తున్నారు, ఎస్పీ, అనంతపూర్ ఎస్పీ అనుకుంటా, గుర్తున్నట్లు అనంతపూర్ ఎస్పీ వాళ్ళ మీద ఫైల్ చేశారు ఆర్టీఏ. అతను ఏం చేశాడు, అతను మీరు ఏదైతే గవర్నమెంట్ వెహికల్ మీకుందో, ఇచ్చినటువంటి గవర్నమెంట్ వెహికల్, మీరు ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు, ఎంత పెట్రోల్ వాడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అంటూ వస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందులో బయటపడింది ఏమనంటే, ఆ గవర్నమెంట్ వెహికల్ అతని కంటే కూడా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వాడుతున్నారంట. సో ఇట్లాంటివన్నీ ఆర్టీఏలో బయటకు వస్తూ ఉంటాయన్నమాట. కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనము ఏం చేయలేము, వీ ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఫస్ట్ ఏం ఇన్ఫర్మేషన్ అడగవచ్చు, టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి వచ్చింది. ఎంసీక్యూ క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏముంది టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఏదైతే గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సో ఏదైతే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ని పార్లమెంట్ ముందర పెడుతుందో, ద గవర్నమెంట్ విచ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ గవర్నమెంట్ డిస్క్లోజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే చట్టసభలలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారో, మ్యాండేటరీ డిస్క్లోజర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, మనకు చట్టసభలు ఏమున్నాయి, మనకు దీన్ని ఏమంటే తెలుగులో వచ్చేటప్పటికి పార్లమెంట్ అయితే యూనియన్కి వస్తుంది, మనకు వచ్చేటప్పటికి ఏముంటుంది, అసెంబ్లీ ఉంటుందన్నమాట. సో అసెంబ్లీలో ఏదైతే డిస్క్లోజ్ చేస్తారో స్టేట్ గవర్నమెంట్స్, వాటన్నిటి మీద కూడా ఆర్టీఏ యాక్ట్ కింద మనం ప్రశ్నలు అడగవచ్చు అనమాట. నెక్స్ట్, ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. కొంత ఇన్ఫర్మేషన్ని మనము అడగలేము. ఏమది రాసుకోండి, కాన్ టాస్క్ ఎగ్జంప్టెడ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే, కెన్ అఫెక్ట్ ద సావర్నిటీ అండ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రభుత్వం యొక్క సావర్నిటీని, తర్వాత ఇంటెగ్రిటీని ఏదన్నా కానీ
కాపాడుతున్నటువంటి రహస్యమైనటువంటి సమాచారాన్ని మనము అడగలేము. సో అలాంటి సమాచారంలో ఏమేమి ఉండొచ్చు? ఎవరన్నా ఒకసారి మెసేజ్ పెట్టండి. వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ విచ్ ప్రొటెక్ట్స్ అవర్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా? అలాంటిది ఏదైనా ఉంటే చూడండి, నేను ఒక గుక్క నీళ్ళు తాగుతాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడేమి ఇచ్చినాను నేను, సావర్నిటీ తర్వాత ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మనము ప్రశ్నించలేము, అలాంటి ఇన్ఫర్మేషన్ అడగలేము అని ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్పండి ఒకసారి. సార్ కీబోర్డ్ పని చేయట్లేదు సార్, డిఫెన్స్ సంబంధించి సార్, డిఫెన్స్ సెక్యూరిటీ అండ్ అక్కడ కిందనే రాసిన చూడండి. ఒకటి ఇంటర్నల్ సెక్యూరిటీ, అంటే గవర్నమెంట్ మిలిటరీలో కావచ్చు, డిఫెన్స్ సెక్టర్లో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందో, అవునా, సో వాటిని మనం ప్రశ్నించే అధికారం లేదు మనకు. తర్వాత రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్, అంటే ఈ గవర్నమెంట్ అంటే చైనా ప్రభుత్వంతో ఎందుకు మనం దూరంగా ఉంటున్నాము, ఎందుకు రష్యాతో ఎక్కువ దగ్గరగా వెళ్తున్నాము, అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాగానే ఎందుకు మనం అందరూ కూడా ఇంతగా ఆలోచిస్తున్నాము, మీరు ఇలా కాకూడదండి, ఇలా చేయాలండి, ఇలా చేస్తే ఇలా ఉందండి. 45 hours ఇచ్చినారు అకాడమీలో, ఒకసారి చెక్ చేసుకుందాంలేండి. నేను చూసిన ప్రకారం నాకైతే 48 hours అని వచ్చింది, ఒకసారి చెక్ చేసుకుందాంలేండి. సో నేను చెప్తుంది ఏముంది, ఫారిన్ కంట్రీస్తో మనకున్నటువంటి రిలేషన్షిప్స్ని మీరు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడొచ్చినారు, ఏం తినొచ్చినారు, మీరు అక్కడ పన్నీర్ తినొచ్చినారా, చికెన్ తినొచ్చినారా, ఇట్లాంటివన్నీ అడగడానికి లేదనమాట. సో ఇంటర్నల్ సెక్యూరిటీస్ మీద మనం క్వశ్చన్ చేయడానికి లేదు, రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ మీద మనం క్వశ్చన్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPR ఉంటుందన్నమాట, వాటి మీద కూడా మనం క్వశ్చన్ చేయడానికి లేదు. తర్వాత క్యాబినెట్ డిస్కషన్స్, అంటే ప్రధానమంత్రి తర్వాత మంత్రి మండలిలో కూర్చొని వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకి, అంటే వాళ్ళ డిస్కషన్స్ ఏమేమి చేసుకున్నారు అంటూ ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఏం ఎగ్జంప్షన్స్ ఉన్నాయి మనకు, ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇండియా సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తూ మనం అడిగేదాన్ని మనం అడగకూడదు అని ఒకటి ఉంది. అందులో ఏమున్నా, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉన్నది, రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంది, తర్వాత క్యాబినెట్ డిస్కషన్, ఇవన్నిటిని కూడా ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. ఆ వదిలేసి మిగతా ఏదైనా కానీ విషయాలను మనము గవర్నమెంట్ని ప్రశ్నించవచ్చు. తర్వాత వీటిని ఇంకొక విధంగా మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ RTA యాక్ట్ 2005 యొక్క ఆబ్జెక్టివ్స్, మ్యూట్ చేసుకోండి ఎవరు అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు. ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయంటే, ఎంపవర్ సిటిజన్స్ టు క్వశ్చన్ గవర్నమెంట్, అంటే ప్రజల్లో ప్రశ్నించే సామర్థ్యాన్ని, ప్రశ్నించే శక్తిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ప్రజలే ప్రభువులు కనుక, ప్రజలే పాలకులు కనుక వాళ్ళు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే హక్కు వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి RTA యాక్ట్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనమాట, అంటే ప్రభుత్వ విధి విధానాల్లో ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు అంటూ క్లీన్గా అందరికీ తెలిసే విధంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసము. తర్వాత అకౌంటబిలిటీ, అంటే తప్పు చేస్తే శిక్ష పడుతుందని, మీరు తప్పు చేసి తప్పించుకొని పారిపోలేరు, మీరు అకౌంటబిలిటీ అనేది మీకు ఉంది అంటూ చెప్పడానికి కోసం వచ్చినటువంటి ఆబ్జెక్టివ్ ఇంకోటి. నెక్స్ట్ కంటైనింగ్ కరప్షన్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ వర్క్ ఫర్ ద పీపుల్ ఇన్ ద బెటర్ వే, అంటే ప్రభుత్వంలో కరప్షన్, అవినీతిని తగ్గించడం కోసము, తర్వాత వర్క్ ఫర్ ద పీపుల్ ఇన్ ఎ బెటర్ వే, ప్రజల కోసం ఇంకొంచెం బాగా మెరుగైన పరిపాలన అందించడం కోసము తీసుకొచ్చినటువంటి RTA యాక్ట్ అనమాట. నెక్స్ట్ ఎన్విసేజెస్ బెటర్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్, అలాగే ప్రజలకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుంటూ ప్రభుత్వ విధి విధానాల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇది యాక్ట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 4-5 గంటలు చెప్పాల్సి ఉంటుంది, కానీ కొన్ని ఒక 2 హైలైట్ చెప్తాను, మిగతా మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఇందులో ప్రావిజన్స్ ఏమున్నాయంటే, సెక్షన్ 2H ప్రకారము పబ్లిక్ అథారిటీస్ ఎవరు అని డిఫైన్ చేయడం జరిగింది. పబ్లిక్ అథారిటీస్ అంటే ఎవరు, నేను, మీరు, మనమందరూ పబ్లిక్ అథారిటీస్ కిందకి వస్తామా, గవర్నమెంట్లో పనిచేసే అందరూ కూడా పబ్లిక్ అథారిటీస్ అయినా, బాడీస్ ఏమున్నాయి అని వచ్చినప్పుడు యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్, అంటే యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని బోర్డ్స్ అన్నీ కూడా దట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ RTA యాక్ట్. స్టేట్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి బోర్డ్స్ కావచ్చు, అధికారం ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా RTA యాక్ట్ కిందకి వస్తుంది. క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తారు, క్లారిటీ వస్తుంది. అండ్ లోకల్ బాడీస్ అంటే ఏముంది, తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు అనమాట. ఏవైతే లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవి కూడా ఇఫ్ దే ఆర్ ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్, అవి కూడా వస్తాయి. దాంతోపాటు సివిల్ సొసైటీస్
అని ఉంటాయన్నమాట. సివిల్ సొసైటీస్ అండ్ దీంట్లో ఏముంది, ఫండెడ్ బై పబ్లిక్ ఫండ్స్, డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు. ఎప్పుడైతే పబ్లిక్ ఫండ్స్ అంటే ప్రజాధనంతో, ప్రజల యొక్క ధనంతో, ప్రజల యొక్క డబ్బుతో ఏవైతే ఫండింగ్ జరుగుతూ ఉంటే ఆ సివిల్ సొసైటీస్ కూడా ఆర్టీఏ ప్రివ్యూ కిందికి వస్తాయి. సరే, ఇప్పుడు మనకు యూనియన్ దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కాదండి సిబిఐ, దీన్ని ఏమి సిబిఐ ఫుల్ ఫామ్ ఏమి నాకు గుర్తు రావడం లేదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఉంది. మరి సిబిఐలో జరిగేటువంటి పనుల్ని ఆర్టీఏ కింద అడగొచ్చా అడగకూడదా? సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తుంది కనుక దాంట్లో మనం క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా? సారా గారేమో నో అంటున్నారు, మిగతా వాళ్ళు నో. సిబిఐలో జరిగేటువంటి ఎంక్వైరీస్ మీద కావచ్చు, లేదా సిబిఐలో జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద కావచ్చు, యూనియన్ గవర్నమెంట్ కిందలో ఉంది కనుక అంటూ అడగడానికి లేదు. ఒకటి. నెక్స్ట్, అడగొచ్చా ప్రవీణ్ గారు సిబిఐలో ఏం జరుగుతుందని? అంటే కీబోర్డ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. సరేనండి, ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇస్తాం మీకు, సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎవరైనా మనం క్వశ్చన్ చేయొచ్చా క్వశ్చన్ చేయలేమా? ఒక అబ్బాయి ఫెయిల్ అయినాడు, మార్కులు తక్కువ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎక్కడ ఫెయిల్ అయినాడు, నేను బాగా రాస్తే నేను ఫెయిల్ ఎందుకు చేసినారంటూ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. సిబిఎస్సిలో అడగొచ్చు, బట్ సిబిఐలో మనం అడగలేము. ఓకే. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ బాడీస్. స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర గవర్నమెంట్లో మనకి ఏముంది నాకు కూడా గుర్తు రావడం, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో మనం ఏం చేయొచ్చు అడగొచ్చు అనమాట. ఇది కూడా ఏం కన్ఫ్యూజన్ లేదు. లోకల్ బాడీస్ ఉన్నాయి చూడండి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి లోకల్ బాడీస్కి. అంటే కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, లోకల్ బాడీస్ అన్నప్పుడు ఏమవుతుంటుంది, కొన్ని కార్పొరేషన్ అండ్ పంచాయతీస్, కార్పొరేషను లేదంటే పంచాయతీస్, ఇందులో కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు కదా, అడగొచ్చు. పంచాయతీ ఆఫీస్లో వెళ్ళి మీరు ఆర్టీఏ వేసి మీరు సర్పంచ్ ఏం చేస్తున్నారని అడిగితే కూడా ఆన్సర్ చెప్పాల్సిందే లోకల్ బాడీస్. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఉంది చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ జాగ్రత్తగా విని ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కావాలంటే టైప్ చేయొచ్చు, లేదంటే మీకు క్లారిటీ ఉంటే ఓపెన్ చేసి అడగొచ్చు. టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, అది మరి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా, లోకల్ బాడీనా, సివిల్ సొసైటీనా? టీటీడీ అది సివిల్ సొసైటీస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సార్. అది యాక్చువల్గా టీటీడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సార్, కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంటా? బట్ టీటీడీకి బోర్డు ఉంటుంది సార్, చైర్మన్స్ ఉంటారండి. ఆర్టీఏ యాక్ట్ కిందకి రాదా? టీటీడీలో మీరు ఏం కలుపుతున్నారని అడగలేమా? వస్తుంది సార్, అడగొచ్చు సార్, వీ కెన్ ఆస్క్ దెం. అడగొచ్చు కదా, సార్. రైట్, ఫైన్. నెక్స్ట్, సివిల్ సొసైటీస్కి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. సివిల్ సొసైటీస్ ఫండెడ్ బై పబ్లిక్ ఫండ్స్. ఏం సివిల్ సొసైటీ అంటే? సివిల్ సొసైటీస్ ఫండెడ్ బై పబ్లిక్ ఫండ్స్. సార్ ట్రస్ట్ అండ్ ఆర్గనైజెస్. దాంట్లో పబ్లిక్ ఫండ్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటాయన్నమాట. ట్రస్ట్ ఉంటుంది, తర్వాత ఫౌండేషన్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి ఏముంటుంది, అసోసియేషన్ ఉంటుంది. 3 ఉంటాయన్నమాట. ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ ఉందన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఫండెడ్ బై ద గవర్నమెంట్. ట్రస్ట్ ఉంటాయి, కొన్ని ట్రస్ట్లకి గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది, ఫండ్ ఉండదు అనమాట. కొన్ని కంపెనీస్కి అయితే ఫండ్ ఉంటుంది, ఉండకపోతుంది. కనుక ఏదైతే ఫండ్ ఉంటుందో, గవర్నమెంట్ ఫండెడ్ ఉంటుందో, డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు, అవన్నీ కూడా ఆర్టీఏ కిందకి వస్తాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నవీన్ గారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. అవును సార్, అవును సార్. కనుక సివిల్ సొసైటీస్లో ఏదైతే ఫండింగ్ అనేది పబ్లిక్ ఫండ్స్ ద్వారా వాడతారో ఆ యొక్క సివిల్ సొసైటీస్ కూడా దీని యొక్క ప్రివ్యూ కిందికే వస్తాయి. కనుక ఇది కొంచెం సివిల్ సొసైటీస్ అనేది చూసుకోండి. ఎగ్జాంపుల్ ఇలాంటి బాడీస్ ఇచ్చేసి మీకు ఏం చేస్తారంటే వెదర్ ఇట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఆర్టీఐ అని అడిగినప్పుడే కన్ఫ్యూజ్ అవుతాం. కనుక ఇది కొంచెం తయారు చేసుకొని ఎవరైనా లిస్ట్ తయారు చేసి సివిల్ సొసైటీస్లో ఏముంటాయి, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి చూసుకొని ఒకసారి గ్రూప్లో క్లాస్ అయిపోయిన తర్వాత మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ సెక్షన్ 4(1)(b) ప్రకారము గవర్నమెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అని కావచ్చు అనమాట, దే షుడ్ మెయింటైన్ అండ్
ప్రొయాక్టివ్లీ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంది, ఖచ్చితంగా వాళ్ళు జరుగుతున్నటువంటి వాళ్ళ పనులు అన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క మ్యాగజైన్లోనో లేకపోతే వెబ్సైట్లోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీరుకి ఇవ్వాల్సిందే. అందుకే మీరు ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ చూస్తే ఆర్టీఐ కాలమ్ అని ఒక ట్యాబ్ ఉంటుందన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఒక ట్యాబ్ ఉంటుంది, పబ్లిక్ డిస్క్లోజర్స్ అని ఉంటుందన్నమాట. అందులో డిస్క్లోజ్ చేయాల్సిందే వాళ్ళు చేయాలి సెక్షన్ 4(1)(b) ప్రకారం. తర్వాత కొన్ని రీసెంట్ అమెండ్మెంట్స్ వచ్చినాయన్నమాట. ఏమొచ్చినాయి రీసెంట్ అమెండ్మెంట్స్? 2005లో వచ్చినటువంటి ఆర్టీఐ యాక్ట్లో మళ్ళీ కొన్ని రీసెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చినారనమాట. 2013కి వచ్చేటప్పటికి పొలిటికల్ పార్టీస్ విధి విధానాలని ప్రశ్నించే హక్కు లేదంటే ఎవరు వాళ్ళకి చైర్మన్ ప్రెసిడెంట్ కావాలా, ఆ పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు అంటే అడిగే క్వశ్చన్ అయితే లేదనమాట. సో ఇన్ 2013 అమెండ్మెంట్ అనమాట, ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ 2013లో ఏం చేస్తున్నారంటే పొలిటికల్ పార్టీస్ని ఈ ప్రివ్యూ కింద నుంచి తీసేయడం జరిగింది. కనుక పొలిటికల్ పార్టీస్లో జరుగుతున్నటువంటి వాటి గురించి మనం ప్రశ్నించేదానికి లేదని వచ్చినారు. సో ఇప్పుడు మళ్ళీ మీకు క్వశ్చన్ అనమాట, పొలిటికల్ పార్టీస్కి వస్తున్న ఫండ్స్ గురించి మనం అడగొచ్చా అడగకూడదా? డూ యూ హ్యావ్ ద రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ అబౌట్ ఫండ్స్ రిసీవ్డ్ బై ద పొలిటికల్ పార్టీస్? ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కడి నుంచి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు అనేది మనం అడగొచ్చా అడగలేమా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. అడగలేమా? అంటే సార్ యాక్చువల్గా డిస్క్లోజ్ ద ఎలక్షన్ కమిషన్ సార్, పొలిటికల్ పార్టీస్ ఎంత అమౌంట్ అనేది చారిటీ కింద వచ్చింది, డొనేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి డిస్క్లోజ్ చేయొచ్చు సార్, వాళ్ళకి డిస్క్లోజ్ చేస్తారు సార్. కాకపోతే పబ్లిక్ కి అది కాంట్. మన ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు మనకి ఆర్టీఐ యాక్ట్ లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సార్. త్రూ ప్రాపర్ ఛానల్ అనమాట. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ముందర అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అనమాట, ఈ యొక్క క్యాండిడేట్ దగ్గర ఇన్ని 100 కోట్లు ఉన్నాయి, ఆ అప్లై చేసిన ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ రిచెస్ట్ క్యాండిడేట్, ఇట్లా రకరకాల మనకు ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తుంటాయి అనమాట. సో వాళ్ళు ఆర్టీఐ యాక్ట్ కిందే కనుక్కుంటారు. ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో పొలిటికల్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారనుకుంటా, వెళ్ళి వాళ్ళు ఎలక్షన్ కమిషనర్కి ఫామ్ సబ్మిట్ చేస్తారనమాట. దాంట్లో ఏం చేస్తుంటారంటే దే హ్యావ్ టు డిస్క్లోజ్ అబౌట్ దైర్ ఇన్కమ్. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కనుక వీళ్ళు మీడియా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ద్వారా వీళ్ళు తెచ్చుకుంటారు పబ్లిక్ పార్టీస్లో. అంటే ఎవరైతే పొలిటికల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపాదించుకున్నారు, అసెట్ ఏముంది, తర్వాత లయబిలిటీస్ ఏమున్నాయనే విషయాన్ని వీళ్ళు కనుక్కొని పేపర్లో మనకు న్యూస్లో వెంటనే చెప్తారనమాట. మనం అడగొచ్చు కానీ డైరెక్ట్గా క్యాండిడేట్ దగ్గర అడగలేమన్నమాట, త్రూ ద ప్రాపర్ ఛానల్. తర్వాత 2017 అమెండ్మెంట్, ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్లో 2017లో ఏం జరిగింది, క్లోజర్ ఆఫ్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ అప్లికెంట్. ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేసిన వ్యక్తి కానీ చనిపోతే కెన్ లీడ్ టు మోర్ అటాక్స్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ విసిల్ బ్లోయర్. అంటే ఆ యొక్క అప్లికేషన్ని క్లోజ్ చేసే అధికారం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలామంది ఆర్టీఐ యాక్టివిస్ట్ని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ని చంపేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని రకరకాలుగా ఇన్ఫర్మేషన్ అడుగుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కరప్షన్ని బయటికి తీసుకొస్తున్న అవినీతిని బయటికి తీసుకురావడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే యాక్టివిస్ట్ ఉంటారో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ ఉంటారో అలాంటి వాళ్ళని చంపేయడం కూడా చేసినారు. నేను కూడా విన్నాను, చూడలేదు, కాకపోతే ఇక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు జరిగిందనమాట. ఒక ఆమెని ఇక్కడ చంపేయడం చేసినారనమాట. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ అనమాట తను. సో అలా చాలా ఉంటాయన్నమాట. నాకు ఇప్పుడైతే సడన్గా అయితే గుర్తు రావడం లేదు, కానీ చాలామంది ఇలాంటి విసిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో అవినీతిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని చాలామందిని చంపేయడం జరిగింది. సో అలా చనిపోయినప్పుడు ఆ కేసు ఏదైతే ఉంటుందో, అప్లై చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని అప్పుడే క్లోజ్ చేసేస్తామని ఒక యాక్ట్ తీసుకొచ్చినారు 2017లో. దానివల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులను ఆపొచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చినారు యాక్ట్ అనమాట. నేను కూడా చదువుకున్నప్పుడు నేను కూడా ఇంటర్ప్రిటేషన్ చేసుకుని అర్థం కాలేదు. పాపం వాడు పోరాడుతూ చనిపోయేంత, దాన్ని ఏమంటారు, చనిపోయినా పర్లేదు నిజం బయటికి రావాలని పోరాడుతున్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కేసు క్లోజ్ చేయడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పండి. దాన్ని ఎలాగైనా బయట తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ పంపిస్తే మంచిది అనుకుంటాం. కాకపోతే దానివల్ల కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు చిక్కుల్లో పడతారనే ఉద్దేశంతో 2017లో అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చినారు, క్లోజర్ ఆఫ్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ అప్లికెంట్ కెన్ లీడ్ టు మోర్ అటాక్స్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ విసిల్ బ్లోయర్ అనమాట. ఇది రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రపోజల్ తీసుకొచ్చినారు, ఆర్టీఐ అమెండ్మెంట్ యాక్ట్ 2018లో aimed at giving center
ద పవర్ టు ఫిక్స్ ద టెన్యూర్ అండ్ శాలరీస్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి కమిషనర్స్ని వాళ్ళ యొక్క జీతాలని నిర్ణయించే హక్కు అధికారము స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినారు. అంటే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళకేమో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి శాలరీ ఫిక్స్ చేసేది, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళేమో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి శాలరీ ఫిక్స్ చేయడం అనే యొక్క అధికారాన్ని గవర్నమెంట్ తీసుకుంది. ఇక్కడ రైట్ టు అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రపోజల్ ప్రకారం. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇద్దరు కమిషనర్స్ ఎవరైతే సిఐసి విజిలెన్స్ కమిషన్స్ ఏదంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీతాలు ఎప్పుడైతే దీని నుంచి వస్తాయో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. కనుక అలా చేయకూడదంటూ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మనకు జీతాలన్నీ రెండు అకౌంట్స్లో నుంచి వస్తాయన్నమాట. ట్రెజరీలోనే రెండిట్లో నుంచి వస్తాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కడి నుంచి శాలరీ వస్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా శాలరీ వస్తుంది కదా, ఎక్కడి నుంచి శాలరీ వస్తుంది? గవర్నమెంట్లో పనిచేసే అందరికీ జీతాలు ఇస్తారు కదండి. సార్ ఐ థింక్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ సార్. స్టేట్ కన్సాలిడేటెడ్ సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్. మిగతా వాళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ట్రెజరీ ఉంటుంది సార్. కన్సర్న్ డిపార్ట్మెంట్ సాలరీ బిల్స్ చేసి ట్రెజరీ నుంచి త్రూ ట్రెజరీ రిలీజ్ చేస్తారు సార్. సరే, అంటే నా క్వశ్చన్ ఏముందంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి జీతాలు ఫిక్స్ చేసే అధికారము, వాళ్ళ టెన్యూర్ ఫిక్స్ చేసే అధికారము, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కమిషనర్గా ఉండొచ్చు అంటూ టెన్యూర్ ఫిక్స్ చేసే అధికారము సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి లేదా స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే డైల్యూట్స్ ద అటానమీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ సిఐసి. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వము వాళ్ళ జీతం ఆపే శక్తి లేకుండా చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ బాడీగా ఇండిపెండెంట్ అథారిటీగా పనిచేస్తూ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనుల్ని ఎత్తి చూపించడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనకు ఫండ్స్ రెండిట్లోంచి జీతాలు వస్తాయన్నమాట. మనందరికీ నార్మల్గా ఒక ట్రెజరీ డిపార్ట్మెంట్లోంచి వస్తుంది. సుప్రీంకోర్టు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఇట్లా కొంతమందికి మాత్రము గవర్నమెంట్ చేతిలో ఉండదన్నమాట. అంటే వాళ్ళ టెన్యూర్ని కానీ వాళ్ళ యొక్క శాలరీ ఫిక్స్ చేసేది వాళ్ళ చేతిలో ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే దే విల్ బికమ్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటారనమాట. సో మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకోండి, అందరికీ తెలిసే ఉంటుంది. మనకు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగానే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు మనకు. చెప్పండి, పేరు చెప్పండి. ఫస్ట్ సింగిల్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక అతను ఉండేవారు చూడండి, చాలా ఫేమస్ పాపులర్ అనమాట. ఆయన ప్రెసిడెంట్గా కూడా అప్లై చేసి ఓడిపోయారు రీసెంట్గా. ఎలక్షన్ కమిషనర్ గుర్తు రావటం లేదా? సేషన్ అనమాట. సో అప్పుడు సింగిల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగిల్ బాడీ అనమాట. ఎలక్షన్ కమిషన్ అంటే ఒకరే ఉండేవాళ్ళనమాట. సో మొత్తం గవర్నమెంట్ అంతా అతను కమిషన్ మొత్తం పేరు తలుచుకుంటేనే వణికిపోయినాయి అనమాట పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా. సో అలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి గవర్నమెంట్ కిందకి రారనమాట వాళ్ళు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయో వాళ్ళు టెన్యూర్ ఫిక్స్ చేసే అధికారం కానీ శాలరీస్ని వాళ్ళు మార్చే అధికారం కానీ ఉండదన్నమాట. అలాంటి కొన్ని ఉంటాయి డిపార్ట్మెంట్స్లో, కొన్ని పోస్ట్స్ ఉంటాయి. అవేమో మీరు చదువుకొని ఎవరైనా లిస్ట్ రాసి గ్రూప్లో పంపిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడేమో ఆర్టీ యాక్ట్లో ఇంత గొప్పతనంగా మాట్లాడుకున్నాం. ఆర్టీ యాక్ట్ వల్ల మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరికి అధికారం వచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం వచ్చింది, కరప్షన్ నిరోధించే స్టాప్ చేసే అధికారం వచ్చింది. ఇంత బాగా చెప్పుకున్న తర్వాత కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ల్యాక్ ఆఫ్ స్టాఫ్, అంటే ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని లోపాలని ఎత్తి చూపడానికి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లికేషన్ పంపిస్తే 30 రోజుల లోపల పంపించాలనేది రూల్ అయితే ఉంది. కాకపోతే స్టాఫ్ లేకపోవడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే డిలే చేస్తారు. దానికి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంటే ల్యాక్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పేసి డిలే చేస్తారు. కొన్నిసార్లు అయితే ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినా కేసులు వేసుకున్నా కూడా చెప్తారనమాట, మాకు డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ లేవు, స్టాఫ్ లేరంటూ చెప్తారనమాట. నెక్స్ట్, రికార్డ్ కీపింగ్ మెషినరీ మన భారతదేశంలో ఇంకా అంతగా అభివృద్ధి చెందలేదు. అంటే ఎప్పుడో
5వ సంవత్సరంలో వచ్చినటువంటి యాక్ట్ వాళ్ళు క్వశ్చన్ అడిగినా అనుకోండి 1947లోనో 1950 కింద ఎప్పుడైనా జరిగిందని కనుక్కోమని అడిగితే రికార్డ్ కీపింగ్ అనేది మన దగ్గర లేదు కదా మెషినరీ, అప్పుడు ఉందో లేదో తెలియదు కనుక రికార్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ అని రాసి కూడా పంపించేస్తారనమాట ఆర్టీ యాక్ట్ కింద ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు. నెక్స్ట్ విసిల్ బ్లోయర్ యాక్ట్ అని మరి ఇంకొక యాక్ట్ ఉందన్నమాట. అది మన దేశంలో అంతగా ఎక్కువ స్ట్రాంగ్గా లేదు కనుక ఎవరన్నా కానీ ఆర్టీ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే ప్రజలకు తెలియచేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. కనుక ఇలాంటి ఆర్టీ యాక్ట్ వల్ల చాలా వరకు పేపర్ కాగితం మీద అయితే పులే ఇది, కాకపోతే నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా జనాలు ఆర్టీ యాక్ట్ కింద అప్లై చేస్తున్నప్పుడు ఆలోచించుకుంటారు, ఎందుకంటే ప్రాణాపాయం ఉంటుందనే విషయం తెలుసు కనుక చాలా మంది దీంట్లో పోరు. ఒక ఆర్గనైజ్డ్ వేలో కొన్ని దాన్ని ఏమంటారంటే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫైల్ చేస్తారు ఆర్టీఏలో, అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫైల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఫైల్ చేస్తారు. సో ఇది టూకీగా ఆర్టీఏ యాక్ట్ 2005 గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు డాక్యుమెంట్ నిన్నే షేర్ చేసినాను, పిన్ పాయింటెడ్గా మీరు ఒక్కొక్కటి చదువుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు క్లాస్లో వాట్సాప్లో మీరు అడగండి. సో క్విక్ రివ్యూ అనమాట, ఒకసారి రివైజ్ చేసుకొని మనం దీన్ని స్టాప్ చేసుకుందాం. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకు ఒక ఫండమెంటల్ రైట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టీఐ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఫండమెంటల్ రైట్ అనమాట. మార్పు ఎలా జరిగిందంటే ఆర్టికల్ 19(1) కింద దీన్ని ఒక ఫండమెంటల్ రైట్గా మనం పరిగణించడం జరుగుతుందన్నమాట. సుప్రీంకోర్టులో 1976లో రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ యూపీకి మధ్య జరిగినటువంటి యొక్క వాదనలో ఏమి వచ్చిందంటే డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏమేమి జరుగుతుందో తెలుసుకున్నటువంటి హక్కు ఉంది అంటూ సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీన్ని బేస్ చేసుకుని ఏం చేసినారు, 2004 సంవత్సరంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ని 14 మందితో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ అధ్యక్షన 2004 జూన్ 4వ తారీఖున స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని ఆర్టీఏ యాక్ట్ అనేది 2005 సంవత్సరంలో దాన్ని మనకు ఒక బిల్లు అనేది పాస్ చేసి యాక్ట్ రూపంలో బయటకు వచ్చింది. అది మనకేమైంది, జూన్ 15, 2005లో యాక్ట్ మారితే అక్టోబర్ 12, 2005 నుంచి ఈ యాక్ట్ మనకు ఫోర్స్లోకి రావడం జరిగిందనమాట. తర్వాత సైలెంట్ ఫీచర్స్కి వచ్చేటప్పటికి ఆర్డినరీ సిటిజన్స్ని కూడా ఎంపవర్ చేస్తూ ప్రశ్నించే అధికారాన్ని, హక్కుని ప్రజలు కల్పించడం జరిగింది. ఇది ఎక్కువగా మీడియా వాళ్ళు ఉపయోగించుకున్నారు. గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి కరప్షన్ని, తర్వాత పనులు ఎంత ప్రోగ్రెస్లో ముందుకు పోతున్నాయి అనే దాన్ని, తర్వాత ఎంత ఖర్చు దేంట్లో పెడుతున్నారు అనే విషయాల్ని దీనిలో గమనించుకోవడం జరిగింది. ప్రైమరీ గోల్ ఏముంది, ఎంపవర్ సిటిజన్స్, ప్రమోట్ ఓపెన్నెస్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్ ఆపరేషన్స్, కాంబాట్ ఆపరేషన్స్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. 30 రోజుల లోపల ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లైఫ్ అండ్ లిబర్టీకి వచ్చేటప్పటికి 48 గంటలు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 48 45 గంటల అనేది డాక్యుమెంట్లో ఒకసారి చూసుకోండి. తెలుగు అకాడమీ పుస్తకంలో అయితే కరెక్టే, నేను కాదని చెప్పిన, కాకపోతే నిజంగా ఆర్టీఈఐ డాక్యుమెంట్ మీకు ఏదైతే నేను షేర్ చేసినానో అది కనుక మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ చూసుకుందాము. అందులో ఏది ఉందో చూసుకొని మీ అకాడమీ పుస్తకంలో ఏమి ఇచ్చినారో చూసుకొని క్లాస్ అయిపోయిన తర్వాత కావాలంటే వాట్సాప్లో కావాలంటే మీరు ఇన్ఫర్మేషన్ 48 అవర్స్ ఉంది సార్. 48 కరెక్టేనా? అవును సార్, కరెక్టే సార్. సరేనండి. నెక్స్ట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వారో వాళ్ళకి పెనాల్టీ అనేది ఉంటుందన్నమాట సిస్టమ్. తర్వాత మనకు రకరకాల ఇన్ఫర్మేషన్స్లో ఏది అడగొచ్చు ఏది అడగకూడదంటే, ఏదైతే గవర్నమెంట్ పార్లమెంట్ ముందు డిస్క్లోజ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ని మనం అడగొచ్చు. అడగంది ఏముందంటే, ఏ ఇన్ఫర్మేషన్ అయితే భారతదేశ యొక్క సావర్నిటీ, ఇంటిగ్రిటీని, సీక్రెసీని మెయింటైన్ చేస్తుందో అలాంటిది అడగకూడదు. అందులో ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఫోర్సెస్లో ఏం జరుగుతుందో అడగడానికి లేదు. రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ గురించి అడగడానికి లేదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, ఐపీఆర్ ఉంటుందన్నమాట, వాటిని అడగడానికి లేదు. క్యాబినెట్ డిస్కషన్స్ని అడగడానికి లేదు. ఇవన్నీ ఎగ్జామ్షన్ కిందకి వస్తాయి. ఆబ్జెక్టివ్స్ మీరు ఇంతకుముందే చదివినాను. ఇట్ షుడ్ ఎంపవర్ సిటిజన్స్ టు క్వశ్చన్ గవర్నమెంట్, ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంపొందించడం అనేది ఒక ఆబ్జెక్టివ్. కంటైనింగ్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ అండ్ వర్క్ ఫర్ ద పీపుల్ ఇన్ బెటర్ వే, ఎన్విసేజెస్ బెటర్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్. ఇందులో ప్రావిజన్స్ ఉన్నాయి. సెక్షన్ 2H ఇంపార్టెంట్, సెక్షన్ 4(1)B ఇంపార్టెంట్. సెక్షన్ 2Hలో అసలు పబ్లిక్ అథారిటీస్ ఏవి అన్ని ఆర్టీఐ కిందకి వస్తాయి అంటే యూనియన్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ వస్తాయి, సివిల్ సొసైటీస్ కూడా వస్తాయి, విచ్ ఆర్ ఫండెడ్ బై ద పబ్లిక్ ఫండ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 4(1)లో గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది
దే ప్రొవోకేటివ్లీ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా వాళ్ళ సంవత్సరం అంతా ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాల్సిందే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద. తర్వాత రీసెంట్గా అమెండ్మెంట్స్లో ఏం జరిగిన 2013లో వచ్చినటువంటి ఆర్టీఏ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఏమైందంటే పొలిటికల్ పార్టీస్ ఇందులో నుంచి తీసేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ యొక్క కార్యకలాపాలని మనము క్వశ్చన్ చేయలేమన్నమాట. తర్వాత 2017లో ఇంకొక అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చినారంటే ఎవరైనా ఆర్టీఏ అప్లికేషన్ ఫైల్ చేసిన వ్యక్తి చంపేయడం జరిగితే ఆ కేసుని అక్కడితో క్లోజ్ చేయాలని, దానివల్ల మిగతా కుటుంబ సభ్యుల మీద అలాంటి దాడులు జరగకుండా ఆపాలని ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ప్రపోజ్డ్ ఆర్టీఏ అమెండ్మెంట్ యాక్ట్ 2018లో ఏముందంటే ఎవరైతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉన్నారో, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క టెన్యూర్ని, వాళ్ళ యొక్క శాలరీస్ని ఫిక్స్ చేసే అధికారము స్టేట్కి, సెంట్రల్కి ఇస్తే మంచిది అనే ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అటానమీ అండ్ ఇండిపెండెన్స్ డైల్యూట్ చేస్తారని చెప్తున్నారు. తర్వాత ల్యాక్ ఆఫ్ స్టాఫ్ లిమిటేషన్స్కి వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంది. తర్వాత రికార్డ్ కీపింగ్ మెషినరీ చాలా తక్కువ ఉండడం వల్ల, తర్వాత విసిల్ బ్లోయర్స్ యాక్ట్ కూడా మన భారతదేశంలో చాలా వీక్గా ఉండడం వల్ల ఈ ఆర్టీఏని రియల్ లైఫ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న దాంట్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, ఆబ్జెక్టివ్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్రతి క్లాజు, ప్రతి సెక్షన్ చదువుకోండి, అందులో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో నా వైపు నుంచి ఈరోజు ఇంతే. ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది క్లాసు, 6 నుంచి 7 గంటల వరకు. కారణం నేను కూడా నిన్న నైట్ చాలా లేట్ అయిపోయిందనమాట. క్లాస్ అయిపోయి మీకు రిపోర్ట్స్ అన్నీ పంపించుకొని తర్వాత బాధపడిన వాళ్ళని కొంచెం ఓదార్చి తర్వాత రకరకాలు జరిగినాయిలేండి. అందరితో నిన్న మనకు మాట్లాడుకున్నప్పుడు అందరితోనూ మాట్లాడడానికి ట్రై చేసినాను, కొంతమందితో మాట్లాడలేకపోయినాను కనుక వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కనుక నిన్న జరిగి నాకు కూడా డిస్టర్బ్ అయిపోయి రాత్రి సరిగ్గా నిద్ర ఆలోచించుకుంటున్నా. కాకపోతే ఒకటేముందంటే ఆన్ రికార్డ్ చెప్తున్నాను, లార్జర్ ద క్లాస్ డిఫికల్ట్ టు మేనేజ్ అండ్ మానిటర్. కనుక ఎంత తక్కువ ఉంటారో క్లాస్లో స్టూడెంట్స్ అంత ఈజీగా అవుతుంది మానిటర్ చేయడానికి, రెగ్యులర్గా ఫోకస్డ్గా ఉండడానికి, మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ మంది అయ్యే కొద్దిటప్పటికి అసలు అర్థం కాదు ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడటం లేదో. మీతో మాట్లాడితేమో మీకు చాలా సంతోషంగా ఉంటుంది, మాట్లాడిన వాళ్ళకి చాలా కోపంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. సార్ చూడండి మాతో మాట్లాడుకుంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నాడే అంటూ వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళది ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా సరే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలి, కానీ ఇంతమందితో మాట్లాడుతూ కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి. కనుక ముందే మేము అనుకున్న రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరైతే సరిగ్గా రావటం లేదో వాళ్ళని కమ్యూనిటీ ట్యాబ్లోకి వేసేస్తాం. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఉంటారు మీరు, అక్కడే డిస్కషన్స్ జరుగుతుంటాయి, అక్కడ కూడా ఇవే చేస్తూ ఉంటాము. బట్ యూ విల్ నాట్ బీ అలౌడ్ ఇన్ టు ద మెయిన్ గ్రూప్. కారణం ఏమంటే నాకు అంతమందితో ఒక ర్యాప్ అనేది బిల్డ్ చేసుకొని ఒకసారి మాట్లాడుతూ ఉండాలి మంచిదే. కానీ 50 మంది స్టూడెంట్స్తో నేను మాట్లాడుతూ ఉండాలంటే మీకు మొన్న వరకు 30-42 మంది అనుకున్నాం, ఇప్పుడు వచ్చేటప్పటికి 50 మంది దాటిపోతున్నారు. సో ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు మానిటర్ అండ్ గైడ్ యూ ఆల్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్. నేను డిస్టర్బ్ అయిపోతూ మీ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధతో నా మనోభావాలు దెబ్బతిన్నాయనుకోండి, నాకు చెప్పాలనే ఆలోచన కూడా తగ్గిపోయింది అనుకోండి, కష్టమైపోతుంది. కనుక అందరూ ఈక్వల్లీ ఇంపార్టెంటే. కాకపోతే ఏముందంటే కొంచెం ఎవరికైతే మార్కులు ఎక్కువ వచ్చినాయో వాళ్ళతో మాట్లాడి మిగతా వాళ్ళకి మోటివేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో నిన్న క్లాసులో అలా చేయడం జరిగింది. కొంతమంది హర్ట్ అయినారు, సార్ మమ్మల్ని మీరు పట్టించుకోలేదు, మాకు మార్కులు రాకపోతే మీరు మాకు విలువ ఇవ్వటం లేదు అంటే. ద వరల్డ్ మూవ్స్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఎవరన్నా కానీ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళనే అడుగుతారు, సక్సెస్ అయిన వాళ్ళతోనే మాట్లాడతారు. సో యూ ఆల్సో ప్రూవ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ ఎవ్రీబడి విల్ బిహైండ్ యూ. కనుక ఇదే అనమాట ప్రాక్టికల్గా జరిగేది, ఇదే అనమాట. కాకపోతే నాకు కూడా నేను చాలా అనిపించింది తర్వాత, మీకు నేను పేర్లు చెప్పను, మాతో మాట్లాడలేదు సార్, మీరు మమ్మల్ని రికగ్నైజ్ చేయడం లేదు సార్ అంటే. నిజమే, అలా చేయకూడదు. క్లాస్లో అందరికీ ఈక్వాలిటీ ఉండాలా, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ 50 మంది కంటే దాటిపోతే ఎవరితో మాట్లాడాలి, ఎవరికి మెసేజ్కి నేను ఆన్సర్ చెప్పాలి. సో ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ అయిపోతుంది అనమాట. నాకు కూడా చెప్పడం పక్కన పెట్టేసి ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంటుంది అనమాట. కనుక వీ టుక్ ఏ డెసిషన్, ఎవరైతే రెగ్యులర్గా రావటం లేదో క్లాసెస్కి, ఎవరైతే రెగ్యులర్గా ఎగ్జామ్స్ రావటం లేదో దే విల్ బీ మూవ్ టు ద కమ్యూనిటీ ట్యాబ్. అక్కడ అందరూ ఉండండి, అక్కడ మీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకోండి, అప్పుడు ఎగ్జామ్స్ రాయండి, అక్కడ ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇక్కడ ఎవరైతే మెయిన్ గ్రూప్లో ఉంటారో వాళ్ళని మాత్రం 100% వాళ్ళ మీద ఫోకస్ చేస్తాము. వాళ్ళని ఖచ్చితంగా మానిటర్ ఉంటుంది, కంటిన్యూస్గా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కనుక నిన్న చాలామంది బాధపడ్డారు, నాకు కూడా తర్వాత మీరందరూ అయిపోయిన తర్వాత నాకు ప్రైవేట్ మెసేజెస్లో నాకు చెప్పడం జరిగింది అనమాట అవన్నీ కూడా. సరేనండి, ఇక్కడితో ఈ క్లాస్ అయిపోయింది. పాలోడు పెరుగోడు వచ్చింటారు, మీరు వెళ్ళి
పాలు పెరుగు తెచ్చుకోండి. క్లాస్ స్టాప్ చేస్తున్నాను నేను.